పాకిస్తానీలా? మన ఇండియన్ వాళ్ళు అయితే ఏం కారు, ఏమి కారు. మన ఇండియన్ ఉచ్చలో కొట్టుకుపోతుంది పాకిస్తాన్. యువత పోస్తేనే కొట్టుకుపోతుంది. అటువంటిది ఇండియన్ మొత్తం ముసలి మొతక మిడిల్ ఏజ్ చిన్న చితక మొత్తం పోస్తే దాంట్లో సముద్రంలా కొట్టుకుపోతుంది. అటువంటి పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి వస్తే మనం నిలబడి పోరాటం చేసి మన దేశాన్ని మన రాష్ట్రాలని మనం కాపాడుకోవాలి. కానీ భయపడాల్సిన పనేమి లేదు. ఎప్పటికైనా పాకిస్తాన్కి పిలక పీకిస్తాం, అది మాత్రం తగ్గేది లేదు. కానీ మన మోడీ గారు మనకి చాలా వరకు సపోర్ట్ ఉన్నారు. తన మేధస్సు శక్తితోటి ఆర్మీ జవాన్లను అందరినీ కలిపి యుద్ధ భూమిలో దింపి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేస్తున్నారు. వీళ్ళలో ఏంటంటే మరి ఇండియన్ లేపేస్తా మోడీని లేపేస్తా అని చెప్పేసి బెదిరింపు రా చూసుకుందాం, అంత మన గాడివి అయితే రా చూసుకుందాం. ఆడోళ్ళు చంపేస్తారా నిన్ను, నువ్వు మా మోడీని కాదు చంపేది. ఆడోళ్ళు పట్టుకుంటే ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకుంటే అక్కడ చచ్చిపోతావు. నువ్వెంత, నీ బతికెంత? నువ్వు మా ఇండియన్ లేపేస్తావు, మా మోడీని చంపేస్తావా? రా చూసుకుందాం. ఏం మోడీ సైలెంట్గా వార్ చేస్తున్నాడు అనుకుంటున్నావా? ఇండియన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వైలెంట్గానే వార్ చేస్తున్నారు తెలుసా. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఇంతకు ముందు కూడా ఒకడు మోడీ మాకు సింధు నది జలాలు ఆపావు, నువ్వు ఊపిరి ఆపుతానన్నాడు. వాడే లేచిపోయాడు. తెలియలేదా? ఈ మాత్రం నీకు బుర్రా బుద్ధి లేవా? ఇండియాని లేపేస్తాం, మోడీని లేపేస్తాం అంటానికి మా ఇండియా ఎంట్రీ కూడా పీకలేవు నువ్వు. ఇది పక్కా. మరి అంత జరుగుతున్నా కానీ వాళ్ళు సై అంటే సై కాళవేరానికి వచ్చాడు కావాడు ప్రధానమంత్రి. ఇప్పుడు ఎవరెవరో దేశాలకు పోయి ఇండియాకి చెప్పండి అయ్యా మా దేశం మీదకి రావద్దని, మేము తప్పు చేసాం, మాదే తప్పు, ఏదో పొరపాటు అయిపోయింది కనుక మా తరపు నుంచి నేను క్షమాపణలు చెబుతున్నాను, మమ్మల్ని వదిలేయమని చెప్పండి అయ్యా బాబు అని ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకుంటున్నాడుగా. ఇంకెక్కడుందిరా మీ బతుకు, మీ పరువు? మీది ఒక బతుకులు, మీ ఒక పరువులు. మీరు వచ్చి మా ఇండియన్ లేపేస్తారు, మా ఇండియాలో మోడీని లేపేస్తారు. సరే రండి చూసుకుందాం. ఏం మాత్రం తోపుతురుంగాళ్ళు మా ఇండియా కాశ్మీర్ బార్డర్ దాటి ఇండియాలోకి అడుగు పెట్టండి రా చూద్దాం. కాశ్మీర్ బార్డర్ దాటి, కాశ్మీర్ మాది, జమ్మూ కాశ్మీర్ మాది, అది దాటి ఇటు వచ్చి చూడండి. 6 ఏళ్ల పిల్లాడితో సహా 60 ఏళ్ల ముసలాడి వరకు నీ మీద పోటెత్తకపోతే అప్పుడు చూడు. ఇది మరి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. మొత్తం 28 మంది చచ్చిపోయారు. హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపారు. సో ఆ టైంలో ఇంతమంది చనిపోయారు, మరి ఇంతమంది ఆడవాళ్ళకి అన్యాయం జరిగిందని విన్నప్పుడు మీకేమనిపించింది అసలు పర్సనల్గా? చాలా బాధాకరమైన విషయం. అదే వాళ్ళు చేసిన తప్పు. అక్కడే వాళ్ళు చేశారు స్టెప్ రాంగ్. ఏంటంటే 28 మందిని అన్యాయంగా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అది ఏంటి, నువ్వు హిందువా ముస్లిమా ప్యాంట్ ఇప్పి చూపించని ఒక మగ మనిషిని అతని భార్య ముందర పట్టుకొని ఎంత నిర్దాక్షిణ్యంగా ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు. ఈ దారుణాన్ని ఇదంతా మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళం ఖండిస్తున్నాం. ఆ మరణాలు చెందిన వాళ్ళని ప్రతి ఒక్కళ్ళకి నివాళులు అర్పించుకుంటున్నాం. మన జవాన్లు కూడా ప్రతి ఒక్క జవానికి అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. చూసుకుంటే ఇప్పుడు మురళీ నాయక్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. సో ఏం చెప్తారు? నిజంగా ఎంత చిన్న ఏజ్ లో మరణం అనేది నిజంగా చాలా బాధ. యుద్ధ మరణం పొందాడు అబ్బాయి. మరి అది విన్నాక మీకేమనిపించింది? కడుపు తరుక్కుపోయింది. అంత చిన్న వయసులో అటువంటి యుద్ధ మరణాన్ని పొందాడు అంటే వీరుడు. కడుపులో పేగులన్నీ కదిలిపోయాయి, కళ్ళల్లో నీళ్లు మెదిలిపోయాయి. ఆ తల్లి ఎంత తల్లడిల్లుతుందో. తన్ని ప్రతిపక్షంగా చూడలేకపోయినా పరపక్షంగా మేము బాధపడుతున్నాం. అమ్మా నువ్వు ఒక యుద్ధ భూమికి ఒక వీరుణ్ణి ఇచ్చావు, నీ కడుపు కోత మేము ఎప్పటికీ తీర్చలేనిది. కానీ నువ్వు ఇండియాకి ఒక జవాన్ని ఇచ్చావు తల్లి, నీకు పాదాభివందనం చేస్తున్నాము. మా ఇండియన్ వాళ్ళలో ప్రాణాలు కాపాడటం కోసం నువ్వు చేసిన త్యాగం, నీ కొడుకు చేసినటువంటి ప్రాణత్యాగానికి మేము ఎనీ టైమ్ సెల్యూట్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరు వినగానే ఏమనిపించింది? సింధూర్ అంటే ఎంతో మంది యూతుల పసుపు కుంకాలని నేలరాల్చింది పాకిస్తాన్. ఎంతో మంది జంటలని విడదీసింది పాకిస్తాన్. కొత్తగా పెళ్ళయిందా, పాతగా పెళ్ళయిందా, భార్య పిల్లలు ఉన్నారా, ఇవన్నీ చూసుకోకుండా అన్యాయంగా ప్రాణాలు తీసింది. అందుకనే సింధూర్ అని మన మోడీ గారు యుద్ధాన్ని ప్రకటించి యుద్ధానికి పేరు పెట్టి దాన్ని అలా ప్రకటించారన్నమాట.
చాలా బాగుంది పేరు. ఇండియా తరపు నుంచి సింధూర్ అని పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి మోడీ గారు. కానీ ఎవరిని వదలొద్దండి. మన ఇండియాలో ఎవరిని ఎక్కడ ఎలా చంపుతున్నారో అందరినీ వదలొద్దు. వాడేదో పీకుతాను లాగుతాను అంటున్నాడంట. వాడి పిల్లక మనం పీకేద్దాము. ఎప్పటి నుంచో ఉంది పాకిస్తాన్ నీ పిల్లకి పీకేస్తానని. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు కూడా, స్కూళ్ళల్లో ఆడుకునేటప్పుడు కూడా ఇవన్నీ మేము వాడిన వర్డ్స్ అనమాట. కానీ ఇది ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్లో చూద్దామంటే మాకైతే మాత్రం ఆ తల్లుల కడుపు కోత, ఆ ఇళ్ళల గుండె కోత మేము వర్ణించలేకపోతున్నాం. వాళ్ళని ఓదార్చలేకపోతున్నాం. ఓదార్చేటంతటి దగ్గర లేకపోయినా మా ప్రగాఢ సానుభూతి ప్రతి ఒక్క ఇల్లాలుకి, ప్రతి ఒక్క తల్లికి తెలియజేసుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హలో హాయ్. సింధూర్ 2.0, సింధూర్ 5 ఎలా అనిపిస్తుంది నీకు యుద్ధం? చాలా ఈ సింధూర్ యుద్ధం నాకైతే చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. పాకిస్తాన్లో అందరూ ముక్కలుగా నరికి చంపుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చేసిన తప్పుకి క్షమాభిక్ష. ఇప్పుడైనా రా అడుగు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు పడాల్సిందే బాధంతి. ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళు పోస్తున్నారు ఒక్కరు, ఇది వచ్చేస్తుంది వాళ్ళకి డైరీలోని, ఇది ఒక్కరికి. కాబట్టి ఆడైనా మగైనా తప్పే. కాబట్టి అది చిన్నపిల్లడైనా పెద్దోడైనా సరే నువ్వు తప్పు చేస్తే శిక్ష ఎంతాల్సిందేంటి. చాలా మంది అన్నారు అదేందయ్యా పాకిస్తాన్లో ఓడేడు ఉగ్రవాదం ఇంకేమన్నా దాడి చేస్తే చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని చంపుతున్నారని. కాదు, ఇది నువ్వు చిన్నపిల్లలు ఆడవాళ్ళు కూడా చేశారు, అవును కదా. పాకిస్తాన్ వాళ్ళకి దెబ్బ తగిలితే ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. మరి ఇది ఓడేడు ఉగ్రవాది దెబ్బ తగిలితే నువ్వు దేనికి ఏడుస్తావు? కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మొత్తాన్ని చిత్రపటం లేకుండా చేయాలి. అంతే, ఒకటే దేశం ఉండాలి, ఇండియా ఉండాలి. వాళ్ళకి అసలు ఏమి లేవు, డెవలప్మెంట్ కానీ అసలు సరైన ఎడ్యుకేషన్ కానీ, తినడానికి కూడా తినలేదు. అయినప్పటికీ ఎందుకు ఇలా ఇప్పటికి ఇంత యుద్ధం జరిగి ఇంత ఓడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా సై అంటే సై అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అదే ఉండేది ఏంటంటే 20 కోట్ల నుంచి 30 కోట్ల లోపల జనం ఉన్నారు పాకిస్తాన్లో. కాబట్టి 20-30 కోట్ల మంది జనాలు ఉండరు. ఇప్పటికైనా మారి అరే మనం చేసిన తప్పే, మనకు ఉన్న దాంట్లో చాలు, ఉన్న దాన్ని డెవలప్మెంట్ చేసుకుందాం అనేది రావాలా. అంతేగాని లేని భూమి కోసం, లేని దేశం కోసం అది కావాలనుకుంటే ఇక్కడ నువ్వు ఈ దేశానికి వచ్చి నువ్వు ఏం సాధిస్తావు? అంతే కదా. ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయ్యి అక్కడ ఏం డెవలప్ అవుతుందో చూసి నువ్వు దాని మీద డెవలప్మెంట్ అవ్వాలి. అంతేగాని వదిలేస్తానే నాకు వచ్చి ఇది కావాలనుకుంటే అది కరెక్టే కాదు. అది పాకిస్తాన్లో కూడా అందరూ చేయట్లే. వాడు ఎవడో పరిస్థితి బాగున్నాడో భూమి కోసమో దేశం అదే ఇంకా రకరకాల ఆ దేశం మొత్తం నాకు కావాలని, ఆ దేశంలో కూడా నేనే పోయి ఏలాలని చేసేవాడు తప్ప, లేకపోతే ఆడేవాడు మారుమూల ఉండేవాడు పాకిస్తాన్ ఓడి దేని చేస్తాడు ఇక్కడ యుద్ధం. అదే ఈ సింధూర్ అనేది ఏంటంటే మనది ఒక సింధు నాగర్ ఖాతా, దాని మీద పేరు పెట్టి ఇది చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన భారతదేశంలో ఏంటంటే ఏది చేసినా సరే ఆలోచించి నిదానంగానే చేస్తారు. కాబట్టి ఏంటంటే యుద్ధం కూడా జరిగిన తర్వాత ఒక 10-15 రోజులు గ్యాప్ తీసుకుని చేసాం. ఎందుకు అసలు ఏమైంది, అక్కడ ఎవరు చంపారు, ఇది జరగడానికి కారణం ఏందని క్లారిటీగా తెలుసుకొని యుద్ధం చేస్తున్నాం. కాబట్టి అక్కడ అంతా కరెక్ట్గా ఉందన్నమాట. మన దేశంలో సిస్టము కరెక్టే. అసలు మన దేశంలో ఉన్నంత సిస్టమ్ కానీ ఫ్రీడమ్ కానీ ఏ దేశం పోయినా దొరకదు, చిక్కదంతి. కాబట్టి అలాంటిది మన దేశంలో వచ్చి నువ్వు హ్యాపీగా బతికి పోకుండా నువ్వు ఎన్ని చేయడం కరెక్ట్ అయితే కాదు అది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మారిపోండి. తప్పు అయిపోయింది నీకు క్షమించమని మోడీ గారిని దేశ ప్రజలందరినీ అడగండి. అట్లనే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక తెలుగు కుర్రాడు మురళి నాయక్ అనే ఆర్మీ జవాన్ చనిపోవడం జరిగింది కదా. సో ఏం చెప్తాం, నిజంగా చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. అతను ఒక పక్క బాధగా ఉంది, అదే అతను చనిపోయిన దానికి చాలా బాధగా ఉంది. అతను చూసి మనం నేర్చుకోవాలన్నమాట. అతను చూడండి, అతను కులం ఏందో మతం ఏందో ఏం చూడకుండా నేను డబ్బు ఉండే, నేను పేద ఉండే, నా ఫ్యామిలీ ఏమైపోవాలి, నేను కూడా ఆస్తి సంపాదించాలి, నేను కూడా రాజకీయ నాయకుడు అవ్వాలి, బిజినెస్ మ్యాన్ అవ్వాలి, నేను కూడా బిల్డింగ్ కట్టాలి, అసలు దేశంతో నాకేం పని అని ఏం మాట్లాడకుండా దేశం కోసం పోయి యుద్ధం చేసి చావడం, చచ్చిపోవడం కూడా చూడండి ఎంత అర్పించాడు. కానీ మిగతా వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఎవరు బారు, మనకి ఎందుకు రాయనని మన సినిమా యాక్టర్ అయిపోదాం, డాక్టర్ అయిపోదాం, ఇంకేదైనా డబ్బు సంపాదించేద్దాం, సేఫ్ అయిపోదాం, ఈ మాదిరి మైక్ కట్టుకొని నాజుగ్గా మాడదాం అనుకుంటారు తప్ప ఎవడు కూడా యుద్ధం చేయడం అనమాట దేశానికి పోయి. దేనికి ఎవరినైనా ఆడకపోతే మనం పోతామే అని. కాబట్టి అతను చూసి అన్నా నిజంగా నువ్వు చనిపోయిందని నాకు చాలా బాధగా ఉంది. కానీ నీ మీద ఎన్ని పుస్తకాలు రాసినా తక్కువే, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా అతని కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి, న్యాయం చేయాలి, వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలన్నమాట. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, రైట్.